ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించి వేలాది మంది అభ్యర్థులకు ఉపాధి కల్పించింది. ఎంపికైన ఉపాధ్యాయులు ఇప్పటికే పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే డిఎస్సి ప్రక్రియ పూర్తయి చాలా కాలమైనా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ అదే అంశంపై విమర్శలు కొనసాగిస్తున్నారు. డిఎస్సిలో భారీ అక్రమాలు జరిగాయని సిబిఐ విచారణ జరపాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం కటాఫ్ మార్కులు, ఎంపిక వివరాలతో సహా పలు అంశాలు బహిరంగంగానే వెల్లడించింది. కానీ జగన్ చూపించిన అభ్యర్థుల వివరాల్లోనూ స్పష్టత లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మరొక 10,000 పోస్టులతో కొత్త జాబ్ క్యాలెండర్ సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో పూర్తయిన డిఎస్సిపైనే వైసీపీ పదే పదే ఆరోపణలు చేయడం రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.